మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శుక్రవారం సాయంత్రం 6 తర్వాత గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు. మార్గశిర శుక్రవారం సాయంత్రం గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. ఇక మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని పొందుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంటిలో గ్యాస్ స్టవ్ ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా గ్యాస్ పొయ్యిలనే ఎక్కువగా వాడుతూ ఉన్నారు. గ్యాస్ పొయ్యి గురించి మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో గ్యాస్ పొయ్యిలు ఉంటూ ఉన్నాయి. గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదు. వంట చేసుకోవడానికి పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యిలు ఉపయోగించుకునేవారు. కానీ ఈ రోజుల్లో కష్టపడే పని లేకుండా అందరికీ గ్యాస్ పొయ్యిలు అందుబాటులోనికి వచ్చేసాయి. ఆ గ్యాస్ పొయ్యిని చాలా వరకు అందరూ నీట్గా ఉంచుకోవట్లేదు. చాలామంది ఇళ్లల్లో చూసినట్లయితే గ్యాస్ పొయ్యి జిడ్డు పట్టేసి కూరల మరకలతో చిరాకుగా ఉంటాయి. పాలు పొంగిపోయి, టీ పొంగిపోయి చూడ్డానికి అసహ్యంగా చిరాకు కలిగించేలాగా ఉంటాయి. అలా మురికిగా ఉండే ఇంట్లో దరిద్ర దేవత ఎక్కువగా నివాసం ఉంటుంది. పాతకాలంలో అయితే కట్టెల పొయ్యిలు వాడినప్పుడు చక్కగా ఉదయమే నిద్రలేచి ఆడవారు స్నానం చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళేవారు. స్నానం చేయకుండా పొయ్యిని టచ్ చేసేవారు కాదు. స్నానం చేశాక పొయ్యి దగ్గరకు వెళ్ళి పొయ్యిలో బూడిద తీసేసి పొయ్యిని క్లీన్ చేసుకొని పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాతే వంట మొదలు పెట్టేవారు. అంత శుచి శుభ్రత నియమాలు పాటించటం వలనే పూర్వం రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించేవారు. కానీ ఈ రోజుల్లో గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యిలు అంటే అందరికీ చులకన అయిపోయింది. గ్యాస్ పొయ్యిను ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవటం లేదు. లేవగానే వంటగదిలోనికి వెళ్ళిపోయి గ్యాస్ పొయ్యి మీద టీ కాఫీలు కాచుకుని త్రాగుతూ ఉన్నారు. అగ్నిదేవునికి అస్సలు గౌరవం ఇవ్వటం లేదు. కానీ అస్సలు ఇలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాతే గ్యాస్ పొయ్యిని టచ్ చేయాలి. కనీసం బ్రష్ చేసి అయినా సరే గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళాలి. ఈ తప్పులు చేయటం వలనే అగ్నిదేవుడి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ మార్గశిర శుక్రవారం సాయంత్రం 6 తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కాకిపై రాముడు బ్రహ్మహస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళాడు. అలా అశోకవనంలో సీతను చూశాడు. అతను తక్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరిన అనేక కారణాలను సూచించి సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మ వారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి సీతమ్మకు మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది. ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తూ ఉన్నాము. అప్పుడు రాముడు అక్కడ ఉన్న కొలనులోని నేలల్లో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నాకు ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుణ్ణి పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉన్నాడు. ఆ సమయంలో నేను కొన్ని వడియాలు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ వడియాలను తినటం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టి గడ్డను తీసి ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడటం వలన నా వడ్డానం జారింది. నేను ఆ వడ్డానాన్ని తీసి కాకి మీదకు విసిరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత
కాకి మీదికి బంగారు వడ్డానం విసురుతావా అన్నాడు. తర్వాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోనికి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక్క మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. ఎందుకంటే సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకు నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్లకు నెత్తురుతో ఒక కాకి కనబడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను అనగా గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి ముల్లోకములు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. అప్పుడు రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరకు వచ్చి పడిపోయావు గనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే, అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చెయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కకాసురుణ్ణి రాముడు అడిగాడు. అప్పుడు ఆ కకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒక్కసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్పింది. ఇక వీడియోలోకి వస్తే, గ్యాస్ పై అనేది లక్ష్మీ స్వరూపం కనుక గ్యాస్ పై ఉండే వంటగదిని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. వంటగదిలో అంట్లు ఎక్కువ సమయం ఉండకూడదు, బొద్దింకలు వస్తాయి, దుర్వాసన వస్తుంది. అంట్లు ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. వంటగదిలో షింకు దగ్గర చెడు వాసన రాకూడదు కాబట్టి షింకును శుభ్రంగా ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది శుభ్రంగా ఉంటేనే ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది, చేసే పనుల్లో విజయం కలుగుతుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, దరిద్రాలు రాకుండా ఉంటాయి. కనుక వంటగదిని నీట్గా ఉంచుకోండి. గ్యాస్ పై మీద పాలు ఒలికిన, పాలు పొంగిన, అన్నం పొంగిన, కూర ఒలికిన అలా వదిలివేయకూడదు. ఒలికిన వెంటనే తుడిచివేయాలి. అప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది. నా మీద ఎంత శ్రద్ధ అని మురిసిపోతుంది. అలాగే వంటగదిలో మసిగుడ్డను, గ్యాస్ బండను ఇలా అన్నిటినీ కూడా నీటుగా ఉంచుకోవాలి. బూజులేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. మార్గశిర శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలి అంటే, రేపు శుక్రవారం రాత్రికి మీరు వంటగదిని శుభ్రం చేసుకోండి. స్టవ్ కింద కూడా శుభ్రంగా కడిగి పద్మ ముగ్గు వేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో 2 బిర్యానీ ఆకులను వేయండి. ఆ ఆకులపై పసుపు కుంకుమ వేసి వాటిపై గల్లులుప్పు కూడా వేయండి. బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. బిర్యానీ ఆకును ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల రాత్రికి రాత్రే ఉన్న కోరిక తీరిపోవచ్చు. ఈ ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది. ఉప్పు మరియు బిర్యానీ ఆకు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో పరిహారాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు దూరమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి దూరమవుతాయి. పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు. ఇంటిలో డబ్బు నిలుస్తుంది. బిర్యానీ ఆకును, ఉప్పును ప్లేట్లో రూపాయి కాయిన్ను కూడా అందులో వేయండి. ఇలా వీటిని ప్లేట్లో వేసి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని అన్ని గదుల్లో కూడా తిరగాలి. ఇలా అన్ని గదులలో తిరిగాక ఆ ప్లేట్ను స్టవ్ కింద వేసిన ముగ్గుపై పెట్టాలి. ఈ పరిహారం రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చేయాలి. చీకటి పడిన తర్వాతనే చేయాలి. ఎందుకంటే చీకటి పడిన తర్వాత నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. మీరు గ్యాస్ స్టవ్ కింద వీటిని పెట్టి అలా వదిలివేయాలి. అవి రాత్రంతా మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి.
ఈ పరిహారం చేసిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. చాలా రహస్యంగా చేయాలి. మీరు ఎవరికైనా ఈ పరిహారం చేస్తున్నట్లు కానీ చేసినట్లు కానీ చెప్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఎందుకంటే కొన్ని పరిహారాలను రహస్యంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో చేసిన పరిహారాల గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ప్లేట్ను స్టవ్ కింద నుంచి తీసి అందులో ఉన్న రూపాయిని పక్కకు పెట్టు. ఉప్పు, బిర్యానీ ఆకును మీకు ఇంటికి దూరంగా ఉన్న చెట్ల మొదట్లో పడేయండి. లేదా మీకు దగ్గరలో పారే నీరు ఉంటే ఆ నీటిలో పడవేయండి. ఇలా మార్గశిర శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు పట్టిన దరిద్రం ఏదో ఒక రోజు వదిలిపోతుంది. రాత్రిపూట చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. వీటిని బయటపడేసి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని మీ పని మీరు చేసుకోండి. మార్గశిర శుక్రవారం ఇలా గ్యాస్ స్టవ్ కింద వీటిని పెట్టి మీ జీవితాన్ని మార్చుకోండి. మీకున్న సమస్యలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.